వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ భవ్య. ఇప్పుడు మీకు ఒక అదిరిపోయే ప్రాజెక్ట్ చూపించడానికి మేము ముందుకు వచ్చేసా. మరి అదేంటో ఆలస్యం లేకుండా నాతో పాటు వచ్చి మీరు కూడా చూసేయండి. వావ్! మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి మినియేచర్ ఇక్కడ రెడీ చేసి పెట్టారు. ఓన్లీ రేవంత్ రెడ్డి గారి మినియేచరే కాదు, ఇక్కడ మన చరిత్రకి చిహ్నమైనటువంటి అయోధ్య రామ మందిర మినియేచర్ కూడా ఉంది. అలాగే మన భారతదేశాన్ని ఎంతో గర్వించదగ్గ స్థాయికి తీసుకెళ్ళినటువంటి చంద్రయాన్-3 రాకెట్ కూడా ఇక్కడే ఉంది. ఇటువంటి ఎన్నో గొప్ప గొప్ప అంశాలు, ఇంకా మన రైతుల గురించి కూడా ఆలోచించి ఇక్కడ అంటే అతి తక్కువ వాటర్ తోటి ఎక్కువ వ్యవసాయం చేయటానికి ఉపయోగపడే పరికరాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో మరి ఇవన్నీ ఎలా తయారు చేశారు, ఇవన్నీ ఎవరు చేశారని డౌట్ మీకు ఇప్పటికే వచ్చి ఉంటుంది. అది ఎక్కడో కాదు, సికింద్రాబాద్లోని 3D ల్యాబ్స్ ఇండియాలో. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు 3D ల్యాబ్స్ ఇండియా ఫౌండర్ శ్రీనివాస్ మనతోనే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో శ్రీనివాస్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గ్రేట్ అని చెప్పాలేమో, ఎందుకంటే చాలా మందికి మామూలుగా చూస్తుంటాము, అసలు సీఎం రేవంత్ రెడ్డి గారి మినియేచర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అలాగే మన చంద్రయాన్-3 రాకెట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవన్నీ మినియేచర్స్ ఎలా పాసిబుల్, అసలు ఏం చేస్తుంది 3D ల్యాబ్స్ ఇండియా? సో మాది 3D ల్యాబ్స్ ఇండియా అనేది ఒక ఇన్నోవేషన్ సెంటర్ మేడం. ఓకే. వీ కెన్ మేక్ ఎనీ టైప్ ఆఫ్ ప్రోటోటైప్ అనమాట. సింపుల్ గా చెప్పాలనేసి అంటే ఇది ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, లేదా ఒక దాన్ని ఏమంటారు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సెంటర్ అనొచ్చు. పిల్లలకి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి మేము ప్రొవైడ్ చేసిన ఎక్స్పీరియన్స్ సెంటర్. ఓకే. ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ లో మీరు అయోధ్య రామ మందిరాన్ని తయారు చేశారు, మినియేచర్ ని, అలాగే మన చంద్రయాన్-3 రాకెట్, మళ్ళీ దీన్ని ఏమన్నారు? హైడ్రోపోనిక్. ఓకే. అంటే ఏంటి ఇది? సో అది తక్కువ వాటర్ తో ఎక్కువ వ్యవసాయం చేయొచ్చు అనమాట. సో వాటర్ ఇలా ఫ్లో అవుతుంది, మళ్ళీ కిందికి వెళ్తుంది, మళ్ళీ పైకి వస్తుంది. సో దానికి ఎంత అవసరమైందో వాటర్ అంత మాత్రమే కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో దీనివల్ల ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే చాలా పెద్ద పెద్ద మనకి లేఅవుట్స్ లో హైడ్రోపోనిక్ టెక్నాలజీ యూజ్ చేసి అందులో 3D ప్రింటింగ్ ద్వారా ఇవి తయారు చేసి ఎక్విప్మెంట్ తయారు చేసి వ్యవసాయం చేస్తున్నారు అన్నమాట. సో ఇటువంటి మినియేచర్స్ ఇవ్వడం వల్ల ఈ ప్రాజెక్ట్ మీరు గవర్నమెంట్ కానీ ఇంకెవరికైనా అఫీషియల్స్ కి చూపిస్తే వాళ్ళు ఈ డెమోని తీసుకొని ఒరిజినల్ పీస్ ని తయారు చేయొచ్చు. సో దానికి ఇది చాలా మాస్టర్ పీస్ లా ఉంటుంది. ప్లస్ పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పడానికి చాలా ఈజీ ఉంటుంది. ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ పిల్లలకి మెయిన్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ చూసిన ప్రతి ఆబ్జెక్ట్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఈచ్ పారామీటర్ మీరు ఏది చూసినా, ఏ ఆబ్జెక్ట్ చూసినా ఒక్కొక్క ఐటమ్ కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది అనమాట. ఒక్కొక్క పారామీటర్స్ తో మనం ప్రింట్ చేసాం. అది ఎలా చేయాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇటువంటి సంథింగ్ సో అది గేమింగ్ గురించి అది ఎట్లా బయటికి తీస్తారు అనేది చాలా మందికి తెలియదు. అది ఒక పజిల్. ఇటువంటి ఐటమ్స్ చాలా కావాలంటే ఫస్ట్ మాస్టర్ పీస్ చేసిస్తారు మీరు, తర్వాత ఐ మీన్ కంపెనీస్ అన్ని కూడా ఇవి ఒరిజినల్ రిలీజ్ చేస్తాయి. లేదు ఒకవేళ డాక్టర్స్ ఏదైనా పర్టికులర్ లిజర్డ్ ఇంకేదన్నా బాడీ పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పడానికి మీరు తయారు చేసి ఇచ్చే ఐటమ్స్ అనేవి ఈజీ అవుతాయి. మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి విషయానికి వద్దాము. మరి ఇప్పుడు చూసారా, ఇప్పుడు మన సీఎం గారు చూపించారా, ఇది ఇప్పుడు కలిసారా? అసలు సీఎం గారు వీడియో చూసారు, ఇంకా సో వీఆర్ వెయిటింగ్ ఫర్ అపాయింట్మెంట్. రెస్పాన్స్ ఏమన్నా తెలిసిందా వాళ్ళ తరఫున? చాలా బాగుంది అని తెలిసింది. సో మనకి ఇది రేవంత్ రెడ్డి గారు చేయాలి అనిపించింది, ఒకసారి ట్రై చేసాం. ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటుందని. ఇది ఒక టెక్నాలజీ చెప్పేదానికి కంటే ముందు ఇది ఒక డిఫరెంట్ టెక్నాలజీతో ట్రై చేసాం. ఇది SLA టెక్నాలజీ అనమాట. జనరల్ గా అనేది మనం వైర్ తో ప్రింట్ చేస్తాం, ఇది లిక్విడ్ తో ప్రింట్ చేస్తాం అనమాట. లిక్విడ్ రెజిన్ తో యూజ్ చేసి తర్వాత పోస్ట్ ప్రాసెసింగ్ చేసి పెయింటింగ్ చేసి చూపించాం అనమాట. ఓకే. అసలు ఈ ఐటమ్స్ అన్ని కూడా చేయడం వల్ల యూజ్ ఏంటి అని చాలా మందికి అనిపిస్తుంటది కదా, మరి దాని గురించి ఏం చెప్తారు? ఇది 3D ప్రింటింగ్ అనేది ఎనీ అప్లికేషన్స్ కి మనం అడాప్ట్ చేసుకోవచ్చు మేడం. ఇట్ మే బి గిఫ్టింగ్, చూసారు అనుకోండి, ఇది మినియేచర్ చూస్తే గిఫ్టింగ్, ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ చూస్తే ఇది అగ్రికల్చర్, ఇది చూస్తే డిఫెన్స్, సో మెనీ మెడికల్, ప్లస్ హిస్టారికల్ మన ఆర్కిటెక్చర్. ఇంక ఇక్కడ చూస్తే చాలా మెకానికల్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒక ప్రోడక్ట్ ఎలా తయారవుతుంది ఏంటి అనేది మనం ఇలాంటి ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ చేయొచ్చు. ఇది చూసారంటే ఇది మాస్క్, కరోనా టైంలో మాస్క్ చేయాలి, N95 మాస్క్ లో. సో దిస్ ఈస్ ప్రోటోటైప్.
ఒక డెమో లాగా డెమో మాస్టర్ పీస్, పీస్. మాస్టర్ పీస్. సో ఇది కూడా భలే వచ్చింది అసలు. అంటే ఇది ఒరిజినల్ థ్రెడ్ తో చేస్తారా లేదా లేదు, వైర్ ని కలర్? వైర్. ఓ వైర్ అంటే అసలు ఇది ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. నార్మల్ గా ఈ కలర్ లో మనకి థ్రెడ్స్ ఉంటాయి కదా, ఆ థ్రెడ్ తో చేశారు కప్ అనుకుంటారు. బట్ ఇక్కడ ఉన్న వైర్స్ తోటే ఇటువంటి ఐటమ్స్ చాలా చేశారు. ఇది ఇంకా సింగిల్ పీస్ అని కూడా ఇందాక మీరు చెప్పారు కదా, ఇది సింగిల్ పీస్ అంటే వన్ టైం ఒకసారి పెట్టేస్తే ఇవన్నీ అయిపోతాయి. ఇంకా ఏదో చెప్తున్నారు. సో ఇది యూ కెన్ ట్రై ఫీల్ లైక్ దిస్. సో టూ సైడ్స్ కూడా అది సింగిల్ పీస్ అన్నమాట. ఒకసారి పెద్దది అయిన దాని తర్వాత చిన్నది 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 వన్ టైం అయిపోయింది మనకి. ఇది సింగిల్ షార్ట్ ప్రింట్. సింగిల్ షార్ట్ ప్రింట్. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పిల్లలకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసేటప్పుడు చెప్పేటప్పుడు ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ మనకు కావాలి. సో ఇది చూసారనుకోండి 7 యాక్సిస్ రేడియల్ ఇంజిన్ అన్నమాట. ఓకే. సో ఒక హెలికాప్టర్ తాలూకా ఇంజిన్ ఎలా మోడల్ పనిచేస్తుంది అనేది పిల్లలకి మనం ప్రాక్టికల్ గా టీచ్ చేయొచ్చు. సో సో పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ కి ఇది ఒక ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది. ఇప్పుడు రాకెట్ ఉంది అనుకోండి, రాకెట్ ఎలా లాంచ్ అవుతుంది, దీనికి ప్రెజర్ కావాలి. ఇప్పుడు ఇలా వస్తుంది, ఇక్కడ ప్రెజర్ అప్లై చేస్తే ఇది అనేది పైకి వస్తుంది అనమాట. సో మనం పిల్లలకి చెప్పేటప్పుడు చెప్పొచ్చు. ఓకే ఓకే ఓకే, చూపించడానికి ఈజీగా అవుతుంది అన్నమాట. ఉంటుంది. సో ఇప్పుడు క్లియర్ గా ఇవన్నీ ప్రాజెక్ట్స్ చేశారు, అదంతా బాగుంది. బట్ ఇది ఎలా చేస్తారు అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది కదా. అంటే దీనికి ఎంత పెద్ద ప్రాసెస్, చాలా ప్రాసెస్ ఉంటుందా, మినిమల్ ప్రాసెసా, స్టెప్ బై స్టెప్ ఒకసారి క్లియర్ గా చెప్తే అది కూడా మన మెయిన్ గా ఇప్పుడు తెలియాల్సింది ఎవరికి అని అంటే ఎదర్ ఈ వీడియోస్ చూసే వాళ్ళకి, టీచర్స్ కి అండ్ వాళ్ళ పేరెంట్స్ కి అండ్ ఈ జనరేషన్ స్టూడెంట్స్ కి ఇవి అర్థమవుతే కొత్త కొత్త స్కిల్స్ వాళ్ళకి తెలుస్తాయి. సో ఆ ప్రాసెస్ ఒకసారి సింపుల్ గా షూర్ మేడం. ఇది 3D ప్రింటింగ్ లో మనకి డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో వెరీ బేసిక్ టెక్నాలజీ వచ్చేసి FDM టెక్నాలజీ. సో అది ప్లాస్టిక్, దాని ఏమంటారు, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్, షుగర్ కేన్ క్రష్ తో అందులో కొద్దిగా ప్యాలెట్స్ కలిపి ఒక వైర్ లా తయారు చేస్తారు. ఆ వైర్ 200 degrees టెంపరేచర్ దగ్గర మెల్ట్ అయ్యి లేయర్ బై లేయర్ ప్రింట్ చేస్తుంది అనమాట. సేమ్ లైక్ ఇలానే మీరు చూడండి. సో అది ప్రింట్ అవుతుంది. ఇది వైర్, రా మెటీరియల్ వైర్ ఉంది. దిస్ ఈస్ రా మెటీరియల్ వైర్ ఉంది. ఇది 210 degrees టెంపరేచర్ దగ్గర మెల్ట్ అయ్యి లేయర్ బై లేయర్ ప్రింట్ చేస్తుంది. ఇది ఈ టెక్నాలజీలో డ్రాబ్యాక్ ఏంటంటే టైం కన్జ్యూమింగ్. ఇప్పుడు ఇదే ఉందనుకోండి, ఈ రేవంత్ రెడ్డి గారిని ఈ సైజ్ ప్రింట్ చేయాలని అంటే ఆల్మోస్ట్ 30 to 40 hours ప్రింట్ అవుతుంది ఇందులో ఈ టెక్నాలజీలో. ఇప్పుడు ఇదే లిక్విడ్ లో చేసాం అనుకోండి 7 hours లో అయిపోతుంది. 50% ఆఫ్ ద టైం కన్జ్యూమింగ్, ఇంకా చాలా మంచి టైం తగ్గిపోతుంది. ప్లస్ కాస్ట్ అయితే కొంచెం పెరుగుతుంది. ప్లస్ ఫినిషింగ్ కూడా ఇప్పుడు ఈ టెక్నాలజీలో చేసాం అనుకోండి 100 microns వరకు క్వాలిటీ వస్తుంది. సో ఇందులో 35 microns వరకు వస్తుంది అనమాట. సో డీటెయిలింగ్, యాక్యురసీ, ఇలాంటి అప్లికేషన్స్ యూజ్ చేసే వాళ్ళు మెడికల్ అప్లికేషన్స్, రియల్ టైమ్ అప్లికేషన్స్ అనమాట. రియల్ టైమ్ అప్లికేషన్స్ ఎవరైతే యూజ్ చేస్తారో మెడికల్ అప్లికేషన్స్ కానీ, లేకపోతే ఏమైనా మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో చూసారా, మెడికల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ ఎలక్ట్రికల్ స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ IoT ప్రాజెక్ట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు. వాళ్ళ కోసం ఈ టెక్నాలజీ చాలా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిజైన్ మనకి ఏది కావాలో అది డిజైన్ చేసుకోవాలి, దాని తర్వాత ప్రింటింగ్ చేయాలి, తర్వాత పోస్ట్ ప్రాసెసింగ్ చేయాలి. సో వాళ్ళ బడ్జెట్ ని బేస్ చేసుకొని మనం టెక్నాలజీ సజెస్ట్ చేస్తాం. సో వాళ్ళు రియల్ టైమ్ లో యూజ్ చేయాలనుకుంటున్నారా లేదా జస్ట్ ప్రోటోటైప్ కోసం? ప్రోటోటైప్ కోసం, శాంపిల్స్ కోసం అయితే బేసిక్ టెక్నాలజీ మోర్ దెన్ ఎనఫ్. అంటే వాళ్ళకి ఫినిషింగ్ అవసరం లేదు, షేప్ వస్తే చాలు అని అనుకునే వాళ్ళకి ఈ టెక్నాలజీ చాలు. ఇప్పుడు ఇది లిక్విడ్ ఇదంతా చేశాక ఫినిషింగ్ అంతా కూడా మళ్ళీ మీరు ఇప్పుడు చేశారు. సో దానికి సెపరేట్ మెషిన్స్ యూజ్ చేసాం, ప్రాసెస్ యూజ్ చేసాం. చేసిన తర్వాత యాక్యురసీ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇంకేమేమి టెక్నాలజీ? సో ఇందులో ఇప్పుడు 3D ప్రింటింగ్ వచ్చేసి నాట్ ఓన్లీ గిఫ్టింగ్ ఏం అవసరం లేదు. మీకు ఇలా చూస్తే చాలా అప్లికేషన్స్ యూజ్ కనిపిస్తుంటాయి మీకు. మీకు ముందే చెప్పాను ఇది ఎడ్యుకేషన్, ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ చేయొచ్చు అని. ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ కోసం అని చెప్పేసి ప్లస్ ఆర్కిటెక్చర్ చేయొచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్ లో చేయొచ్చు. సింగిల్ షార్ట్ ప్రింటింగ్ ఇది. ఇది మామూలుగా సో ఏరోస్పేస్ డిఫెన్స్ లో చేయొచ్చు. సో ఎవ్రీథింగ్ అనేది మనం ఒక మినియేచర్ ని డెమోగా మాస్టర్ పీస్ మనం చేసుకోవచ్చు. ఇది ఫ్లెక్సిబుల్ అన్నమాట. ఓకే. సో ఇది ఫ్యాషన్ ఇండస్ట్రీలో మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. ఫ్యాబ్రిక్ టైప్ క్లాత్. మీరు చూసారనుకోండి, ఫ్యాబ్రిక్ అన్నమాట.
సో దిస్ ఈస్ వెరీ వెరీ కాంప్లెక్స్ డిజైన్స్ మీరు చూసారనుకోండి. అవునవును. చాలా చిన్నగా. అంటే ఇప్పుడు మనకి ఇందాక లోపల మనం మిషన్ తో చూసాం కదా, ఆ మిషన్ వి ఇటువంటి చిన్న 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 మైన్యూట్ మినియేచర్ థింగ్స్ అన్నిటినీ కూడా ఒక ఒక ప్రోడక్ట్ లోకి తీసుకొస్తాయి అనమాట. ఆ ప్రోడక్ట్ లోకి తీసుకురావాలంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఒక డిజైన్ మనం ఏదైతే వేసుకొని ఆ సిస్టమ్ లో మనం పెడతామో యాజ్ ఇట్ ఈస్ ఆ డిజైన్ మనకి ఇస్తుంది. ఫిజికల్ గా ఆబ్జెక్ట్ మనం ఫిజికల్ గా ఆబ్జెక్ట్ చూస్తుంది. డిజిటల్ ఆబ్జెక్ట్ ని ఫిజికల్ ఆబ్జెక్ట్ మనం మనం చూడగలం. చూస్తాం. అది కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్ హౌస్ డ్రీమ్ ఉంటుంది. దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫర్నిచర్ కావచ్చు, ఏమన్నా సరే ఎక్విప్మెంట్స్ మీరు తీసుకోవాలనుకుంటారు. లేకపోతే నెంబర్ ప్లేట్ డ్రీమ్ హౌస్ లో ఇగో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అన్నట. సో లేఅవుట్ లేఅవుట్ లాగా హౌస్ project లేఅవుట్ ఒక బ్లూ ప్రింట్ మీరు తీసుకుంటారు. సో ఇక్కడ ఏదో ఇంకొక రూమ్, ఒక రూమ్, ఇదో ఇంకో బెడ్రూమ్, ఇది ఇంకో రూమ్, ఇది ఇంకో రూమ్, సో సంథింగ్ ఇది ఎంట్రన్స్, ఒక డెమో మనకి ఏదైతే కావాలనుకుంటున్నాం ఎగ్జాక్ట్ చేయొచ్చు. ఒకవేళ మిస్టేక్ అయినా మళ్ళీ ఇంకోసారి వాళ్ళు తీయొచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి కాస్ట్ తగ్గుతుంది. మన ఒరిజినల్ ప్రోడక్ట్ ఒరిజినల్ హౌస్ కి పెట్టే కాస్ట్ చాలా త్రిబుల్ ఉంటుంది. ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళడానికి ఉండదు. దీంట్లో మనకు ఆప్షన్ ఉంటుంది. సో ఫైనల్ ప్రైస్ వచ్చేస్తే దాన్ని మనము ఎవరికైతే ఆ పర్టికులర్ రెస్పెక్టివ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఫైనల్ ప్రోడక్ట్ ఇస్తారు. సో అటువంటి ఎగ్జాంపులే ఇది కూడా ఇంకొకటి మనం చెప్పొచ్చు. ఇది ఒక చైర్ బ్యూటిఫుల్ గా ఉంది. అంటే డిజైన్ చాలా కొత్తగా ఉంది. ఎవరైనా కొత్తగా మార్కెట్ లో ఇప్పుడు రెగ్యులర్ గా ఉండే చైర్స్, ఇప్పుడు మనకి ఫైనల్ అవుట్పుట్ ఒక చైర్ ఉంది. ఈ చైర్ మనకి ఇది రావాలి అని అంటే ఫస్ట్ ఇదే మెటీరియల్ మనం యూజ్ చేస్తే ఒకవేళ సరిగ్గా రాకపోతే వేస్ట్ అవుతుంది, ఫెయిల్ అవుతుంది. అదే దీంతో యూజ్ చేసుకుంటే మనకు చాలా బాగుంది. యాక్చువల్లీ నిజానికి ఇదే చాలా స్టైల్ గా బాగుంది. దీనికి కొంచెం ఫైనల్ అవుట్పుట్ టచ్ ఇచ్చేస్తే ఇది ఒక కొత్త స్టైల్ చైర్ లాగా అయిపోతుంది మనకి. సో వితౌట్ ఎనీ పోస్ట్ ప్రాసెసింగ్ డైరెక్ట్ ప్రింటింగ్. ఇట్లా వైట్ గా కావాలనుకున్న జస్ట్ కోటింగ్ కొంచెం ఇచ్చేసినా సరిపోతుంది మనకి కదా. సో ఇటువంటి థింగ్స్ అన్నిటిని కూడా అంటే మనకి ఇప్పటి వరకు కూడా ఎడ్యుకేషన్ అంటే ఒక చదువుకోవడము, సిలబస్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటాం. బట్ ఆ సిలబస్ లో ప్రతి 6 సబ్జెక్ట్స్ లో ప్రతి సబ్జెక్ట్ కి మనం ప్రాక్టికల్ గా చెప్పడానికి ఏదైతే యూజ్ ఉంటుందో అవన్నీ కూడా ఈ 3D ల్యాబ్స్ లో పాసిబుల్ అని చెప్పేసే కదా మీరు అంటున్నారు. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇంకొకటి ఇక్కడ ఇంకా మనం ఈ మిస్ అయ్యాము చాలా పెద్ద థింగ్. మన డిఫెన్స్ ఎంతో మనల్ని ఎంతో కష్టపడి కాపాడేటువంటి మిలిటరీ ఆర్మీ వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉండేటువంటి ట్యాంకర్ ప్రోటోటైప్. ఓకే. సో మనం మిలిటరీ వాళ్ళ కోసం చేసాం. సో డిఫెన్స్ వాళ్ళ కోసం సో వాళ్ళకి డిస్ప్లే మోడల్ కావాలన్నమాట, మినియేచర్ మోడల్. సో ఇది దీనికోసం చాలా కష్టపడ్డాం. సో ఇలాంటి బిగ్ స్కేల్డ్ ప్రాజెక్ట్స్ కూడా అంటే చిన్న చిన్న ఆబ్జెక్ట్సే కాకుండా పెద్ద పెద్ద కూడా ప్రాజెక్ట్స్ కూడా మనం స్కేల్ ప్రాజెక్ట్ చేయొచ్చు. సో ఇది సింపుల్ గా ఇప్పుడు మనకి ఇది ఏంటంటే ఇదే మెటీరియల్ తో చేస్తారు. ఇది డిఫరెంట్ టెక్నాలజీస్ యూజ్ చేసాం ఇందులో. కొన్ని ప్రొడక్ట్స్ ఎన్ని టెక్నాలజీస్ ఉంటాయి 3D ప్రింటింగ్ లో. ఫస్ట్ టెక్నాలజీ వచ్చేసి బేసిక్ టెక్నాలజీ, FDM టెక్నాలజీ. సో ఎనీవన్ కెన్ అంటే ఎవరైనా సరే అది ఇనిషియల్ గా స్టార్ట్ చేసే ముందు ఆ టెక్నాలజీతో స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి సరిపోతుంది. అంటే సింపుల్ గా ఇప్పుడు మన పబ్లిక్ కి కానీ వీళ్ళందరికీ కూడా అర్థం కావాలంటే ఇందాక మీరు ఫస్ట్ వైర్ తో అన్నారు కదా, వైర్ బేస్డ్. ఆ వైర్ ఏది తీసుకున్నారంటే షుగర్ కేన్ బాగా క్రష్ అయ్యి వచ్చిన తర్వాత వచ్చిందా ఆ వైర్ ని వాడతారు. అదే వైర్ ఓకే. ఆ వైర్. సో నెక్స్ట్ లిక్విడ్. నెక్స్ట్ అనేది లిక్విడ్. లిక్విడ్ అంటే నార్మల్ వాటర్ అయినా లేకపోతే రెజిన్ టైప్ అన్నమాట. రెజిన్ టైప్ వస్తుంది. ఆ రెజిన్ అనేది చాలా కాస్ట్లీ ఉంటుంది. సో 20,000, 30,000, 50,000, 70,000 అలా మోడల్స్ బట్టి చేంజ్ అవుతుంది అనమాట. సో అది రెజిన్ టెక్నాలజీ. థర్డ్ టెక్నాలజీ పౌడర్ బేస్డ్ అనమాట. మనం మెటల్ ఏరోస్పేస్ డిఫెన్స్ ఏవైనా చేయాలనుకోండి ఐటమ్స్ మెటల్ లో చేయొచ్చు, మెటల్ పౌడర్ తో. సో ఇన్క్లూడింగ్ మీరు కన్స్ట్రక్షన్ 3D ప్రింటింగ్ కూడా చూసే ఉంటారు. సో అది పౌడర్ బేస్డ్ వస్తుంది అనమాట. వైర్ బేస్డ్, లిక్విడ్ బేస్డ్, పౌడర్ బేస్డ్. సో ఇవి మెటీరియల్. సో అప్లికేషన్స్ వచ్చేసరికి చాలా అప్లికేషన్స్ ఉంటాయి. మీరు చూడండి ఇది మెడికల్ అప్లికేషన్స్. ఇక్కడ చూస్తే మీరు మెడికల్ అప్లికేషన్స్ ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సో ఫిజికల్ గా ఆబ్జెక్ట్ హార్ట్, బ్రెయిన్, స్కల్. సో ఇది ఇలాంటి ఆబ్జెక్ట్స్ మనం
క్లాసెస్ టీచ్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి రెఫరల్ గా అంటే క్లియర్ డాక్టర్స్ గా ఇక్కడ మనం ఇక్కడ నర్స్ తో సహా ఎంత క్లియర్ గా ఇందులో మనం ప్రింట్ చేసుకోవచ్చు అని. సో చాలా రియలిస్టిక్ గా, అంటే ఎవరో మనిషి ప్రతి ఒక్కరు ప్రతిసారి ఏదో ఒక పేషెంట్ ని వెళ్ళి చూపించాలని అనేది డాక్టర్స్ కి కూడా చాలా ఇంపాసిబుల్ అవుతుంది. అట్లాంటి టైంలో ఇటువంటి ఎడ్యుకేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మెయిన్ గా డాక్టర్స్ కి ఏంటంటే వాళ్ళ చదువు ఎట్లా ఉంటుంది మనకు తెలిసిన విషయమే. చాలా స్ట్రెస్, చాలా చదవాలి, అన్ని గుర్తుండవు. సో ఇటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ కనుక వాళ్ళకి ఇస్తే, చిన్నప్పటి నుంచే ఇస్తే ఎంబీబీఎస్ చేసే టైంకి నార్మల్ గా ఉంటుంది. సో ఎస్ అదే కదా మీరు చెప్పేది. Simple గా. ఎగ్జాక్ట్లీ మేడం. ఇంకా ఇటువంటి బిల్డింగ్స్ ఎన్నో కూడా తయారు చేశారు. మన కాంగ్రెస్ గుర్తు కాంగ్రెస్ గుర్తుగా చేయి కూడా చూపించారు. సో సో ఇది 100 days కంప్లీట్ అయిన సందర్భంగా సందర్భంగా చేశారు. జస్ట్ మామూలు ప్రోటోటైప్ కోసం. ఇప్పుడు Prototype. జనరల్ గా వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చేటప్పుడు సాల్వా కప్పి సన్మానం చేస్తుంటారు. ఓకే, సో అలా వేస్ట్ చేయకుండా ఇలాంటి ఆబ్జెక్ట్ ఇస్తే వాళ్ళకి ప్రమోషనల్ గా ఉంటుంది. ప్రమోషన్ బాగుంటుంది, వాళ్ళు కూడా ఇంప్రెస్ అవుతారు. Impress అండ్ మన నాలెడ్జ్ కూడా తెలుస్తుంది. సో ఇది ఇది దుబాయ్ టవర్ మేడం. ఓ బుర్జ్ ఖలీఫా. ఎస్. ఓ బుర్జ్ ఖలీఫా ఇప్పుడు మన హైదరాబాద్ లో ఒక డెమో లాగా మాస్టర్ పీస్ మన చేతిలో ఉందన్నమాట ఇప్పుడు. సో అంటే ఇప్పుడు మనకేంటంటే మన ఇంట్లో మనకు బాగా నచ్చిన ఐటమ్ ని కూడా మనం ఇట్లా, అంతెందుకు ఇప్పుడు ఈ మధ్య వ్యాక్స్, ఇప్పుడు మీరు మినియేచర్ ఎలా అయితే చేశారో, ఇప్పుడు మనకు నచ్చిన వాళ్ళ ఇమేజెస్, ఫోటోస్ చేయొచ్చు. వాళ్ళది ఇచ్చి కూడా చేయమంటే మీరు చేస్తారు. చేయొచ్చు. సో ఇప్పుడు ఇది చూడండి మేడం. ఓకే, అది. సో ఇలా ఇది ఒక టెక్నాలజీ. ఓకే, ఇదేం టెక్నాలజీ? సిజేపి అని ఓకే. కలర్ జెట్ ప్రింటింగ్ అనమాట. ఓకే ఓకే, సో ఇది ప్రింటింగ్ Colours తో కలర్స్ వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. ఓకే. సో దిస్ ఈస్ వెరీ కాస్ట్లీ. ఇది వెరీ రియలిస్టిక్ గా ఇది బాగుంది. ఇంకా అది కాస్ట్ పర్ సీసీ వచ్చేసరికి 2500 3000 రూపీస్ పర్ సీసీ వస్తుంది. ఓకే, ఈ పర్ సీసీ ఇలా వచ్చేసరికి ఇది కంప్లీట్ గా 3 to 4 సీసీ ఉంటుంది అనమాట. ఓకే ఓకే, అంటే దీని కాస్ట్ అప్రాక్సిమేట్ గా 8000 వరకు ఉండొచ్చు. మొత్తం ఓవరాల్ ఓవరాల్ కాస్ట్. అంటే టెక్నాలజీ టెక్నాలజీ అంటే ఈ మొత్తం ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీరు ఇవ్వాలని అంటే ఇది 8000 అంటున్నారు. అప్రాక్సిమేట్ గా కాస్ట్. ఓకే. ఇప్పుడు ఇదే మినియేచర్ ఉంది అక్కడ, ఫాదర్స్ అని ఉన్నది. ఓకే సో ఇది బేసిక్ టెక్నాలజీ, ఎఫ్డిఎం టెక్నాలజీలో ఇది చేసాం అనమాట. Okay, ఇది okay. వైర్ బేస్డ్ అనమాట. ఓకే. సో మీరు చూస్తే కళ్ళు, ముక్కు, ఈ యాక్యురసీ అనేది దాంతో మనం కంపేర్ చేయలేము. అవునవును, ఇది So చాలా this is రియలిస్టిక్ గా మనిషి ఉన్నట్టు ఉంటుంది. అది కొంచెం కొంచెం మనం రఫ్ ఫినిష్ ఉంటుంది. బొమ్మ అనేది తెలిసిపోతుంది. ఇది తెలిసిపోతుంది. రియలిస్టిక్ గా ఉంటుంది. ఉంటుంది. Okay. సో ఇప్పుడు మీరు చూడండి, మీకు 3 టెక్నాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అవునవును. చూడండి. ఇది డిఎల్పి టెక్నాలజీ, ఓకే. ఇది సిజేపి టెక్నాలజీ, Hmm. కలర్ జెట్ ప్రింటింగ్, ఇది డిజిటల్ లైట్ ప్రాసెసింగ్, ఇది ఎఫ్డిఎం టెక్నాలజీ. ఓకే. సో ఇది చాలా తక్కువ ఖర్చుతో, సో 80% యాక్యురేసీ అనుకోండి, 70 to 80%. ఇట్స్ డిపెండ్స్ ఆన్ డిజైన్. ఓకే. ఇప్పుడు డిజైనర్ చేసే విధాన్ని బట్టి అదే అదే. క్వాలిటీ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. Hmm. ఇది హై క్వాలిటీ ఉంటుంది. సపోజ్ ఇదే ఫాదర్ సన్ ని మనం ఎత్తుకుంటున్నట్టు ఇచ్చిన ఇమేజ్ ఇచ్చినా కూడా సేమ్ అదే, అలాగే సింగిల్ టైం వచ్చేస్తుంది. వచ్చేస్తుంది సింగిల్ టైం, సింగిల్ షాట్ ప్రింటింగ్. ఓకే. సో ఇందులో మీరు అలా చూసినట్టయితే ఈ అంతా జ్యువెలరీ అప్లికేషన్స్ మేడం. వెరీ ఫైన్ ట్యూనింగ్ మెటీరియల్స్. సో వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇది. ఒకసారి ఓపెన్ చేయండి. లేడీస్ కి ఇప్పుడు కొంతమంది మంచి ఒక డైమండ్ నెక్లెస్ ఆర్ సంథింగ్ ఏదైనా గోల్డ్ చైన్ చేయించుకోవాలనుకోండి, వాళ్ళకి యూస్ఫుల్ అన్నమాట. ఇప్పుడు మీరు లైట్ వెయిట్ జ్యువెలరీ అనేది ఇప్పుడు ప్యాషన్. అవును. తక్కువ గోల్డ్ తో మంచి డిఫరెంట్ మోడల్స్ రావాలి. అవును. ఆ తక్కువ గోల్డ్ తో రావాలి అని అనుకుంటే ఫైన్ ట్యూన్ గా చేయాలి. అవును. హ్యాండ్ మేడ్ తో అది ఇంపాసిబుల్. అవును. సో అది మనం ఏంటి, ఇప్పుడు చూడండి, ఇది ఒక పిన్, ఇది అవును. పిన్ హెయిర్ పిన్. చూడండి. ఈ పిన్ హ్యాండ్ మేడ్ తో మనం చేయగలం? చేయడం కష్టం. డెఫినెట్లీ మళ్ళీ చేసాక ఏదో ఒకటి చేయలేము. పోతుంది. మీకు ఈ హోల్స్ అనేది రాదు. అదే అదే, ఆ హోల్స్ ఎగ్జాక్ట్ రావు. అవును. రాదు. ఇది మాస్టర్ పీస్ మనం అనేది 3D ప్రింటింగ్ లో చేసి ఇస్తాం, డిజైన్ చేసి ప్రింటింగ్ చేసి ఇస్తాం. ఓకే. ఇది వాళ్ళు కాస్టింగ్ చేసి సేమ్ ఇది ఎలా అయితే ఉందో అంతే. ఓకే. సో ఇదే క్వాలిటీ వస్తుంది అనమాట వాళ్ళకి. ఓ రింగ్. సో ఇది రింగ్స్ అన్నమాట. డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ రింగ్స్. ఎనీ కాంప్లెక్స్ డిజైన్స్ మనం చేయొచ్చు అనమాట. ఓకే. జ్యువెలరీ వెరీ గుడ్ మార్కెట్ ఫర్ జ్యువెలరీ అనమాట. ఓకే. అదే సింపుల్ గా ఇప్పుడు మనకు చాలా మంచి మన ఓన్ మోడల్ అనుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఓన్ మోడల్ ఇదే డిజైన్ కావాలని అనుకుంటే ఒక డెమో చేయించుకోవడము, మళ్ళీ వెళ్ళడము, మనము మెటీరియల్ మన ఓన్ గా డిజైన్ చేయించుకోవడం. ఇది సింపుల్ గా జస్ట్ ఏముంటుంది, ఇది వ్యాక్స్ దీని మీద వేసేస్తారు, తయారు చేసేస్తారు. సేమ్ సింపుల్ మేడం. ఇది లక్ష్మీదేవి విగ్రహం ఉంది, మీరు గోల్డ్ లో చేయాలనుకున్నారు. అవునవును.
మీరు హ్యాండ్ మేడ్ తో చేయించారు అనుకోండి, ఈ యాక్యురసీ రాదు, చిన్న చిన్న మినియేచర్ థింగ్స్ మిస్ అవుతాయి. మిస్ అయిపోతాయి, అవును. క్వాలిటీ కూడా మిస్ అవుతుంది. అవును. అప్పుడు ఏం చేస్తారు మీరు, ఇది మనం డిజైన్ చేస్తాం, ఉమ్. డిజైన్ చేసిన తర్వాత ఇది తీసుకువెళ్ళి ఉమ్. సిలికాన్ డై వేసుకుంటారు. ఓకే. సిలికాన్ డై వేసుకున్న తర్వాత 100 పీసెస్ 1000 పీసెస్ అయినా సరే సేమ్ క్వాలిటీ సేమ్ వెయిట్ వస్తుంది. వావ్. ఇప్పుడు అదే మీరు హ్యాండ్ మేడ్ తో చేశారనుకోండి, ఒకటి 50 గ్రామ్స్ వస్తుంది, ఒకటి 60 గ్రామ్స్, ఒకటి 70 గ్రామ్స్ వస్తుంది. వస్తుంది. Gold మళ్ళీ wastage. వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. Wastage అవుతుంది. చాలా వేస్ట్. వేస్టేజ్ అబ్బా. అవ్వకుండా సేమ్ క్వాలిటీతో మనం ఎంత మిరాకిల్ అనే చెప్పచ్చేమో. ఇదిగో చూడండి, సింపుల్. ఇక్కడ చిన్నగా ఇట్లా మనకి అదేమంటారు కాసులు కూడా ఉంటాయి, అసలు వర్షం కురిపిస్తారు అన్నట్టు ఒక చిన్న బౌల్ ఉంటారు, అది కూడా డీటెయిల్డ్ గా ఇందులో మనకి ప్రింట్ అయ్యి వచ్చింది. సో ఇది చాలా వాస్ట్ నాలెడ్జ్ ప్లస్ తక్కువ టైంలో మనకు కావాల్సింది మనకు నచ్చినట్టు చేసుకోవడానికి ఉపయోగపడే కస్టమైజేషన్, మాస్ కస్టమైజేషన్. అవునవును. ఇప్పుడు మీరు ఇందాక డిఫరెంట్ అప్లికేషన్స్ అన్నారు. అంటే ఇప్పుడు వరకు సింపుల్ గా చెప్పాలంటే ఒక 3D ల్యాబ్స్ ఇండియా అనేది దేనికి యూజ్ అవుతుంది అని అంటే, ఏదన్నా ఐడియా మాస్టర్ పీస్ ని మీరు ప్రెజెంట్ చేస్తే దానికి మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు, నాలెడ్జ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కి యూజ్ అవుతుంది. సో ఇందులో ఉండే అప్లికేషన్స్ ఏంటి? సో ఇప్పుడు మనం మీరు ఇలా అబ్జర్వ్ చేసినట్టయితే, అవును. సో ఆర్కిటెక్చర్ ఉంటుంది, ఆర్కిటెక్చర్ అప్లికేషన్ యూజ్ చేయొచ్చు, అవును. ఇంటీరియర్ ప్రొడక్ట్స్ చేయొచ్చు, ఉమ్. గిఫ్టింగ్ చేయొచ్చు. అవును. సో ఇంటీరియర్ ప్రొడక్ట్స్ అవి. అవును. సో ఆ క్యారెక్టర్స్ చూసారా, అవును. పిల్లలకి వాళ్ళ ఓన్ గా వాళ్ళకి వాళ్ళ ఓన్ నచ్చిన క్యారెక్టర్స్ Hulk. క్రియేట్ చేసుకోవచ్చు. ఆ. సో ఇంకా చివరికి వెళ్తే మీకు ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఓకే. మెకానికల్ కాంపోనెంట్స్ అనమాట అవి. ఓకే. ఇది కంప్లీట్లీ అంటే హై యాక్యురసీ ప్రొడక్ట్స్ అనమాట. మ్మ్. జ్యువెలరీ అదే అదే. సంబంధించి మెడికల్ అప్లికేషన్ సంబంధించిన ఇవి ఉంటాయి. ఉమ్. సో ఇక్కడికి వచ్చినట్టే మెడికల్ అప్లికేషన్స్ ఇవి కూడా. ఓకే. సో మెడికల్ అప్లికేషన్ లో మీరు చెప్పాలనుకుంటే హై గ్రేడ్ ఈ ఉమ్. క్వాలిటీ ఫైన్ ట్యూనింగ్ చూసారా, ఉమ్. ఈ టైప్ ఆఫ్ Soft గా వచ్చింది. సాఫ్ట్, వెరీ సాఫ్ట్ ప్లస్ ట్రాన్స్పరెంట్. అవునవును. ఇది మీరు గ్లాస్ అనుకుంటారు, దిస్ ఇస్ అవును. నాట్ గ్లాస్, 3D ప్రింటెడ్. ఉమ్. సో ఇలాంటి టైం 3D ప్రింట్ లో ఇట్లా కూడా చేయొచ్చా అని నిజంగా మనకే అనిపిస్తుంది కదా. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఎనీ బోర్డ్స్ ఉమ్. వెరీ అంటే సింపుల్ గా ఇంతకు ముందు చేసినవన్నీ ఏంటంటే మాస్టర్ పీస్ మనం చేసి వాళ్ళు ఒరిజినల్ పీస్ చేసుకోవడానికి ఇస్తాం. ఎస్ ఇవి డైరెక్ట్ ఒరిజినల్ ఎస్ డైరెక్ట్ వాడొచ్చు. వాడచ్చు. ఇది ప్రొడక్షన్ Okay. బేస్డ్ టెక్నాలజీ. ఓకే. వీటితో మిగతా వాటికి డిఫరెన్సెస్ ఏమో చెప్తా. సో ఇప్పుడు ఇది చూసారా, ఈ మెటీరియల్ చూడండి, ఇది కార్బన్ ఫైబర్ అన్నమాట. ఓకే. సో మనం డైరెక్ట్ గా లైవ్ అప్లికేషన్స్, ఓకే. ఇది చూడండి, ఈ సిస్టమ్ ఇది డైరెక్ట్ గా మనం అప్లికేషన్ యూజ్ చేయొచ్చు. ఓకే. ఇది డైరెక్ట్ మనం ఐటమ్ use సేల్ చేయొచ్చు. చేసి యూజ్ యూజ్ చేసేసుకోమని చేయొచ్చు. చెప్పొచ్చు. ఇప్పుడు చాలా స్ట్రాంగ్ కూడా ఉంది, స్ట్రాంగ్ గట్టిగా ఉంటుంది. ఉంది. ఇప్పుడు ఈ మెటీరియల్ జనరల్ గా మనకి ఫ్లైట్స్ లో యూజ్ చేస్తారు. ఫ్లైట్ ఉంది చూసారా, అవును. ఫ్లైట్ లో లోపల చైర్స్ అవన్నీ ఉంటాయి కదా. అవును. సో ఆ చైర్స్ యూజ్ చేయడం వల్ల, వీటితో ప్రింట్ చేయడం వల్ల 50% ఆఫ్ ద వెయిట్ మనం రెడ్యూస్ చేయొచ్చు. రెడ్యూస్ చేయొచ్చు. 50% వెయిట్ రెడ్యూస్ చేసిన అంటే ఫ్యూయల్ కన్జ్యూమ్షన్ కూడా తగ్గిపోతుంది. అవును. సో వాళ్ళు కూడా ఆఫర్స్ ఇవ్వడానికి బాగుంటుంది, అవును. ప్లస్ స్పీడ్ గా వెళ్తుంది. ఉమ్. వెయిట్ అయితే ఇప్పుడు ఒక హెలికాప్టర్ వెయిట్ తగ్గించగలిగా అనుకోండి, Hmm. స్పీడ్ పెరుగుతుంది. అవును. సో ఇదే టెక్నాలజీని రాకెట్స్ లో కూడా యూజ్ చేస్తున్నారు. ఉమ్. ఒకప్పుడు రాకెట్ ట్రావెల్ చేయడానికి కొన్ని మంత్స్ పట్టేది, ఉమ్. ఇప్పుడు కొన్ని రోజుల్లో ట్రావెల్ చేస్తుంది. అవును. సో ఇదే టెక్నాలజీ అనమాట. సో ఓకే. లైట్ వెయిట్ మెటీరియల్, స్ట్రెంత్ కాంప్రమైజ్ కావద్దు. అవునవును. సో నిజంగానే క్లియర్ గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పారు కదా, ఇప్పుడు మనకి ఒక్కొక్క ఏరోప్లేన్ డిఫరెంట్ ఉంటాయి. సో అక్కడ చాలా మంది పబ్లిక్ కూర్చుంటారు, వాళ్ళకి వేసే సీట్స్ గట్టిగా ఉంటే అక్కడే హెవీ వెయిట్ పడుతుంది. సో మళ్ళీ పబ్లిక్ ఎక్కిన తర్వాత హెవీ వెయిట్ వల్ల అది టేక్ ఆఫ్ చేయడానికన్నా మీన్ చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మనకి ఏదేమంటారు వెదర్ కండిషన్స్ Yeah. మారినప్పుడు కానీ సడన్ గా ల్యాండ్ అవ్వాలన్నా కూడా చాలా ఇబ్బందులు. అటువంటి టైంలో చాలా స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు ఇది నేను గట్టిగా అన్నా కూడా ఇరిగేటట్లేదు. సో ఇటువంటివి యూజ్ చేయడం వల్ల సో మీన్ దానికి క్వాలిటీ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం ప్రైస్ లో కూడా తగ్గుతుంది. కంపారిటివ్లీ ఒరిజినల్ దానికన్నా ఇది తగ్గుతుంది. తగ్గుతుంది. అండ్ వర్క్ అనేది కూడా చాలా క్లియర్ గా నీట్ గా ఉంటుంది, ఉంటుంది. క్వాలిటీ ఉంటుంది. ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. సో ఇది ఒక అప్లికేషన్. ఇప్పుడు ఇది చూడండి, ఇది రామ్ మందిర్. ఉమ్. ఇది రామ్ మందిర్ ఫస్ట్ మాస్టర్ పీస్ అనేది 3D ప్రింటింగ్ లో చేసాం. అవును. జనరల్ గా ఒక ఈ మాస్టర్ పీస్ చేయడానికి 10,000 రూపీస్ అయింది అనుకోండి, ఉమ్. ఉమ్. మాస్టర్ పీస్. అవును. దాన్ని తీసుకువెళ్ళి డై వేసుకుని వ్యాక్స్ తో చేస్తారన్నమాట. ఇది Okay. వ్యాక్స్ తో చేసిన పీస్. మాస్టర్ Okay. పీస్ ని మనం సిలికాన్ మౌల్డ్ ద్వారా Wax తో వ్యాక్స్ తో చేశారు. చేసాం. అప్పుడు ఏమవుతుంది, ఉమ్. మాస్టర్ పీస్ 10,000 రూపీస్ ఉంటే ఉమ్. ఈ వ్యాక్స్ పీస్ అని 1000 రూపీస్ కి ఇచ్చేవచ్చు. అంటే ఓకే. 90% ఆఫ్ ద కాస్ట్ రెడ్యూస్ చేయొచ్చు. ఓకే. ఓహో. మరి ఇప్పుడు ఇదేంటండి, ఇది డిఫరెంట్ మెటీరియల్ యూజ్ చేస్తాం. ఇది కూడా వ్యాక్సే. కొంచెం అంటే ఇది ఒక కలర్, ఇది ఒక కలర్, ఇది గోల్డ్ కలర్, ఇది కాపర్ కలర్ అన్నమాట. ఓకే. 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 సో కాస్ట్ రెడ్యూస్ అవుతుంది, క్వాలిటీ పెరుగుతుంది, అండ్ పెరుగుతుంది. ఎఫెక్టివ్ గా కూడా ఉంటుంది. ఉంటుంది. సో ఓకే.
ఇంకా దీంట్లో డిఫరెంట్ ఐ మీన్ ఎవరెవరు ఇప్పుడు కామన్ పబ్లిక్ కూడా వాళ్ళకి చేయాలనిపిస్తుంటుంది, నచ్చినవి చేసుకోవాలని థాట్ సో ఇది 3D ప్రింటింగ్ అనేది ఏ ఒక్కరికో కాదు మేడం. ఎవరైనా నేర్చుకోవచ్చు. Okay. ఇప్పుడు ఇంజినీరింగ్ వాళ్ళే చేయాలి, డిగ్రీ వాళ్ళే చేయాలి, బీటెక్ వాళ్ళే చేయాలి. అలా రెస్ట్రిక్షన్స్ ఏం లేదు. ఎవరు ప్యాషనేట్ ఉన్నప్పటికీ 6th క్లాస్ నుంచి ఇంజినీరింగ్ వరకు ఎవరైనా 6th to 10th క్లాస్ పిల్లలు ఎక్కువగాని కాన్సన్ట్రేట్ చేయగలిగితే వాళ్ళకి ఒక ప్రోడక్ట్ ఎలా తయారవుతుంది అనేది ప్రాక్టికల్ స్కిల్స్ అనేది వాళ్ళకి మైండ్లో రిజిస్టర్ అయిపోతాయి అన్నమాట. వాళ్ళు మంచి మంచి ఇన్నోవేటివ్గా చేస్తారు అన్నమాట. సో మీరు ఇంతకు ముందు అడిగారు కదా, సో ఎవరెవరు యూజ్ చేయొచ్చు, ఎలా యూజ్ చేయొచ్చు అని. సో ఇప్పుడు ఇది చూసారనుకోండి, ఎలా ఉంది, బాగుందా? బాగుంది. బ్రిడ్జ్ అండ్ అది అల్లారు, డిఫరెంట్ గా ఉంది. కానీ దేంతో చేశారు? ఇది 3D ప్రింటెడ్ కాదు, ఓకే, బై హ్యాండ్, అంటే చేతితో. మా ఓ. ఇక్కడికి వచ్చిన పిల్లలు చేసింది అంటే అన్నమాట. ఇదంతా కూడా చేత్తో చేత్తో చేసిందేనా? చేసింది, ఓహో. పిల్లలు చేత్తో చేసిన అనమాట. ఓ. సో దీనికి మేము ఒక ప్రోగ్రామ్ పెట్టాము, ఆ. యాంటీ గ్యాడ్జెట్ ప్రోగ్రామ్ ఫర్ స్టూడెంట్స్. ఓ. అంటే పిల్లలు గ్యాడ్జెట్స్ కి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు. ఎడిక్ట్ అయిపోతున్నారు. వాళ్ళకి డైరెక్ట్ గా 3D ప్రింటింగ్ టెక్నాలజీ నేర్పిస్తే వాళ్ళు నేర్చుకోరు. అవునవును. సో వాళ్ళకి టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, అంటే వాళ్ళకి నచ్చింది చేయమని చెప్పాలి. చెప్పాలి. సో ఇప్పుడు ఇందనుకోండి, ఇది చేయడానికి ఒక 3 hours పట్టింది. ఓ. ఈ 3 hours వాళ్ళు Gadget కి గ్యాడ్జెట్ దూరంగా అవాయిడ్ అయినారు. అవును. సో ఇది చేసిన తర్వాత ఇంకేంటి, అవును. నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ చేస్తారు. ఇది చూడండి, హట్ లా చేశారు. అవును, క్యూట్. అంటే మీ దగ్గరకు వచ్చిన పిల్లలు పిల్లలు చేసింది, మా దగ్గరకు వచ్చిన పిల్లలు. సో హౌస్ చేశారు, సో క్యూట్. అంటే Mobile. ఈ బాబు ఎవరో బాగా ఎక్స్పర్ట్ లాగా చేశాడు. మొబైల్. ఓహో, మొబైల్. కానీ చూసారా, గ్యాడ్జెట్ దూరం అవ్వలేకపోయారు. ఇక్కడ కూడా మొబైల్ పౌచ్ తయారు చేశారా బాబు? ఓకే. వాళ్ళ అంటే పేర్స్, నేమ్స్, చిన్న చిన్న థింగ్స్, అదే, కానీ చాలా ఇంపాక్ట్ అవుతుంది. అవును. బట్ ఇంకోటి క్లియర్ గా ఇక్కడ మీరు గమనించారా, ఇక్కడ వాళ్ళ స్టూడెంట్స్ లో వాళ్ళ థాట్ ఏంటి మనకు తెలిసిపోయింది. అంటే ఒక స్టూడెంట్ ఈ ఫోన్ పౌచ్ అంటే మైండ్ లో వాళ్ళకి ఫోన్ ఉంది, ఫోన్ గురించే ఉంది, ప్రపంచం ఫోన్ మీద నడుస్తుంది. ఇంకోరికి చక్కగా క్యూట్ గుడిసె గుర్తొచ్చింది, ఇంకోరికి మంచి ఇల్లు ఎంత నీట్ గా డిజైన్ చేసుకోవాలని విజన్ ఉంది, ఇంకోరికి వాళ్ళ మైండ్ లో కొంచెం మేబీ రఫ్ ఉండొచ్చు, రౌడీ అని రాసుకున్నారు, రౌడీ అని చేశారు. ఇంకోరికి ఏమో వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ, అక్క బావ అంట, అమ్మ అమ్మ హేమంత్ కుమార్, అంటే వాళ్ళ నేమ్స్ తో చేసుకున్నారు. అంటే వాళ్ళ థాట్స్ ఎట్లా ఉన్నాయి అనేది కూడా మనకి దీని ద్వారా తెలుస్తుంది. వాళ్ళని మళ్ళీ ఒకవేళ రాంగ్ డైరెక్షన్ ఉందనిపిస్తే కూడా గైడ్ చేయడానికి మనకి పాసిబుల్ అవుతుంది. చాలా బాగుంది, వెరీ. సో ఇది కంప్లీట్లీ అంటే మనకి ఎవరైనా ఇన్నోవేటివ్ గా చేయాలి అని అనుకుంటే మన స్పేస్ కూడా వాళ్ళకి ఇస్తాం మేడం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉండి వచ్చి ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు, ఇంటర్న్షిప్ ఫ్రీగా కూడా ఇస్తాం అనమాట. సో ఇప్పుడు నిన్న ఒక అబ్బాయి వచ్చాడు, అబ్బాయి జస్ట్ 6th క్లాస్, జస్ట్ 6th క్లాస్. ఈయన ఓన్ గా ఒక ప్రోడక్ట్ తయారు చేసుకుని ఒక డ్రోన్ ఫ్లై చేసాడు అనమాట. సో ఆయన కోసం మేము సపోర్ట్ చేసి మా మెషిన్స్, మెటీరియల్స్ మేము ఇచ్చాం, ఆయన ఓన్ గా ప్రింట్ చేసుకున్నాడు అనమాట. సో ఇలాంటి సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఇన్నోవేటివ్ ఎవరైనా బాగా ఇంటెలిజెంట్ ఉంటే మేము సపోర్ట్ చేస్తాం, అనిపించదు వాళ్ళకి, బాగుంటుంది, వినడానికి కూడా చాలా. సో ఇప్పుడు మీరు చూసారు, ఇది సింగిల్ షాట్ ప్రింటింగ్, అవునవును, కలర్ మల్టీ కలర్స్. అవునవును. ఓహో, మల్టీ కలర్స్ సింగిల్ షాట్ ప్రింటింగ్ కూడా చేయొచ్చు. అంటే అందులో మనం వైర్స్ దానికి తగ్గట్టే పెడతామా? ఎగ్జాక్ట్లీ, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత పాజ్ చేసి మెటీరియల్ చేంజ్, మళ్ళీ వేరే మెటీరియల్ చేంజ్ చేస్తారు. ఓకే. ఫైనల్ గా ఇప్పుడు ఏంటి అంటే ఈ 3D ల్యాబ్స్ ఇండియా ద్వారా గానీ ఇంకెవరన్నా అదర్ స్టూడెంట్స్ కూడా ఎవరన్నా వచ్చి నేర్చుకోవచ్చు, దీనివల్ల కెరీర్ ఉంటుందా మరి నేర్చుకుంటే అనేది ఒకసారి చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, ప్రతి టెక్నాలజీలో కొంచెం హడిల్స్ ఉంటాయి, మనం హాబీగా నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ టెక్నాలజీ ఎవరైనా, ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా ఖాళీగా ఉండి మామూలుగా నేర్చుకున్నాను అనుకోండి, తర్వాత వాళ్ళు ప్యాషనేట్. ఇప్పుడు జ్యువెలరీ ఉంది, జ్యువెలరీ డిజైన్ గా నేర్చుకుంటుంటే వాళ్ళు ఒక 5 members కి 10 members కి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. సో మిమ్మల్ని అడగడం మర్చిపోయాం, అసలు మీరు ఈ ఫీల్డ్ కి ఎలా వచ్చారు? ఎన్ని ఇయర్స్ అయింది ఫీల్డ్ కి వచ్చి? అసలు ఎలా స్టార్ట్ చేశారు? ఇంత నాలెడ్జ్, ఇంత ఇవన్నీ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ మీరు ఏ ఫీల్డ్ కి ఏది చేయాలన్నా దానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా మీకు కావాలి కదా, ఎలా? సో
నేను సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ మేడం. ఓ ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. 10 ఇయర్స్ ఆ! ఐటీ ఫీల్డ్‌లో చేశాను. ఓకే. సో, ఆ టైంలో కొన్ని కంట్రీస్ ట్రావెల్ చేయాల్సొచ్చింది. చేశాను. సో, అక్కడ అబ్జర్వ్ చేసిందేంటంటే, అక్కడ కంట్రీ పిల్లలకి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ చాలా బాగా ఉంటుంది. ఓహ్! థియరిటికల్‌గా కొంచెం హ్మ్. యాస్ కంపేర్ టు మన మన హ్మ్. ఇండియన్స్ కంటే థియరిటికల్‌గా కొంచెం తక్కువ ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, మన ఇండియన్స్ మన పిల్లలకి కొంచెం ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తే, మనం థియరిటికల్‌గా చాలా స్ట్రాంగ్ ఉంటాం. ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తే, సో, దే విల్ డూ వేరే లెవెల్‌లో మిరకిల్స్. ఉంటుంది వేరే ఇండియా లెవెల్‌లో ఉంటుంది. అనిపించింది. అందుకే కానీ మీ నేమ్ గూడా 3 ల్యాబ్స్ ఇండియా పెట్టారా? ఆ కంట్రీ మీద అభిమానంతో అలా పెట్టాల్సొచ్చింది. ఓకే. సో, ఏంటంటే పెద్ద లెవెల్‌లో మనం చేయలేకపోవచ్చు. అవును. కానీ నాకున్న లెవెల్‌లో నేను స్టార్ట్ స్టార్ట్ చేసి చేద్దామని. చాలా మందికి చూపించగలిగితే హ్మ్. డెఫినిట్‌గా ఇది రాకింగ్ అవుతుందని. అవును. సో, ఇప్పుడు ఇది ఉంది. ఈ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ అనేది ప్రతి డిస్ట్రిక్ట్‌లో ఒకటుండి, ఆ! అక్కడున్న సరౌండింగ్ స్కూల్స్ మనం ప్రాక్టికల్‌గా ప్రొవైడ్ చేయగలిగితే, అంతే. సో, డెఫినిట్‌గా సీరియస్‌గా. నెక్స్ట్ జనరేషన్ డిఫరెంట్ అనేది డిఫరెంట్ జోనర్స్‌లో వాళ్ళకి నచ్చిన దాంట్లో వాళ్ళు సెటిల్ సెటిల్ అవ్వగలుగుతారు. అవుతారు. ఎవరు గూడా అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనే మాటే రాదు రాదు. అసలు. ఇప్పుడు మనం ఈ మధ్య సోషల్ మీడియాస్‌లో చూస్తుంటాం. డబుల్ నేమ్స్ అన్నట్టు. ఇక్కడ నుంచి చూస్తుంటే మురళి, ఇటు నుంచి చూస్తే అలేఖ్య. అంటే ఇవి ఇవి కూడా సింపుల్‌గా మనం గిఫ్ట్స్ ఇక్కడే హ్యాపీగా మనకు నచ్చిన వాళ్ళు గాని, మన పేరెంట్స్ కోసం చాలా మెమరబుల్ గిఫ్ట్స్ మనము కస్టమైజ్ చేసుకొని చేయించుకోవచ్చు. ఆహ్, భలే చాలా కొత్త కొత్తయన్నీ కూడా నేను చూస్తున్నాను యాక్చువల్లీ. శ్రీనివాస్ గారు ఇంకోటి మెయిన్ క్వెషన్ ఏంటంటే, ఇవి ఎంత మనకైతే కొన్ని కొన్ని కళ్ళకి బాగా కనిపిస్తాయి గానీ, కొన్ని కొన్ని ఫైనాన్షియల్‌గా మనకి సెట్ అవ్వకపోవచ్చు. సో, మరి ఇక్కడ మీరు ఎలా సర్వైవ్ అవుతున్నారు? రెవెన్యూ ఎలా జనరేట్ చేసుకుంటున్నారు? అసలు ఇప్పటి వరకు మీరు చేసిన మేజర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఓకే. సో, ఇనీషియల్‌గా స్టార్ట్ చేసే ముందు కొంచెం ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఫేస్ చేశాం మేడం. ఎందుకంటే ఎవరికీ తెలీదు. హ్మ్. రీచ్ చేయాలి. హ్మ్. ఫస్ట్ మేమేమనుకున్నామంటే క్లయింట్స్‌ని ఎడ్యుకేట్ చేయాలి. హ్మ్. అంటే వాళ్ళని అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. 3డీ ప్రింటింగ్ మీద అవేర్‌నెస్ క్రియేట్ చేయాలంటే మన దగ్గర ఒక సెటప్ ఉండాలి. హ్మ్. సో, మెషినరీస్ నేను తీసుకున్నాను. తర్వాత వాటితో ప్రొడక్ట్స్ అన్ని తయారు చేసాం. తయారు చేసిన తర్వాత అప్పుడు రెవెన్యూ మోడల్‌కి వెళ్ళాం. హ్మ్. రెవెన్యూ మోడల్ ఏంటంటే ఇప్పుడు కాలేజెస్‌లో, యూనివర్సిటీస్‌లో ఇన్నోవేషన్ ల్యాబ్ సెటప్స్ ఇస్తున్నారన్నమాట. హ్మ్. సో, ఇన్నోవేషన్ ల్యాబ్ సెటప్స్ మనం చేస్తాం. సో, ఓకే. కంప్లీట్ 3డీ ప్రింటింగ్, హ్మ్. స్కానర్స్, 3డీ ప్రింటర్స్, కన్జ్యూమబుల్స్ హ్మ్. వాళ్ళకి సంబంధించిన ఐటెమ్స్ అన్ని మనం ఒక హ్మ్. ల్యాబ్ సెటప్‌లో చేసి హ్మ్. ఇస్తాం అన్నమాట. హ్మ్. సో, అది రెవెన్యూ జనరేషన్ అనేది ల్యాబ్ సెటప్స్. హ్మ్. ఇంతవరకు నేను చేసింది ఒక 3 ½ ఇయర్స్‌లో ఆల్మోస్ట్ ఒక 5 క్రోర్స్ వరకు టర్నోవర్ చేశాం మేడం. హ్మ్. కానీ పర్సెంటేజ్ అనేది కొంచెం చాలా తక్కువ. హ్మ్. సో, యాస్ కంపేర్ టు నా సాలరీతో పోల్చుకుంటే అది చాలా తక్కువ. అవును. సో, ఇది ల్యాబ్ సెటప్ చేయటమే కాకుండా ఇక్కడ ఏరోస్పేస్, డిఫెన్స్ మీరు చూసారు ఇది. ఈ అవును. డిఫెన్స్ ప్రాజెక్ట్స్, ఏరోస్పేస్ ప్రాజెక్ట్స్, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్‌కి పెద్ద పెద్ద మినియేచర్ ప్రాజెక్ట్స్ మేము చేసాం. సో, ఓకే. ఆయిల్ అది ట్యాంకర్ చూసాం, డిఫెన్స్ ట్యాంకర్ అవును. అలాంటివి చేసాం. హ్మ్. సో, ఇవి రెగ్యులర్‌గా చేస్తూనే ఉంటాం అన్నమాట. హ్మ్. సో, స్కేల్డ్ ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాం. అది రెవెన్యూ జనరేషన్. హ్మ్. ఇంతవరకు పిల్లలకి మనం ట్రైన్ చేసామన్నారా? ఒక 10,000 మంది స్టూడెంట్స్ మనం ఫ్రీగా ట్రైన్ చేసాం. హ్మ్. 25 కాలేజెస్ మన కంపెనీకి ఇండస్ట్రియల్ ట్రిప్ కింద విజిట్ చేశారు. ఓహ్! సో, ఆల్మోస్ట్ 20 స్కూల్స్ ఇండస్ట్రియల్ ట్రిప్ కింద మన ఆఫీస్ విజిట్ చేశారు. సో, ఓహ్! నౌ వి ఆర్ గ్రోయింగ్. ఓకే. ఓకే. సో, కష్టం ముందుకు తీసుకెళ్తుంది మిమ్మల్ని మొత్తానికి. కంగ్రాచ్యులేషన్స్ అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే. రాదు. అంటే యాక్చువల్‌గా మనం ఏదో మ్యాజిక్ అనుకోని వచ్చాం. కానీ ఇక్కడ ఒక మోటివేషన్ దొరికింది మనకి. అంటే ఒక 3 ల్యాబ్స్ ఇండియా అనేది మనకి ఇప్పుడు మెల్లమెల్లగా ప్రజలందరూ కూడా కొత్త టెక్నాలజీకి అలవాటు పడుతున్నారు. ఇటువంటి 3 ల్యాబ్స్ ఇండియా వల్ల మన ఎడ్యుకేషన్ మెరుగుపడుతుంది. అలాగే కొత్త కొత్త అవకాశాలు కూడా మనకి మనమే సృష్టించుకోవచ్చు అని కూడా మనకి 3 ల్యాబ్స్ ఇండియా ఫౌండర్ శ్రీనివాస్ చెప్తున్నారు. ఇప్పుడు ఒక 3 ల్యాబ్స్ ద్వారా ఎన్ని మ్యాజిక్స్ తయారు చేయొచ్చు, దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని గూడా ఈ ఫౌండర్ శ్రీనివాస్ మనకు చెప్పడం జరిగింది. కాకపోతే ఆయనను గైడ్ చేసినటువంటి సీనియర్ ఉమాకాంత్ సార్ అంటే సీబీఐటీ ఇంక్యుబేషన్ డైరెక్టర్ అన్నమాట. ఈయనని దగ్గరుండి మమ్మల్ని గైడ్ చేస్తున్నారు. మా గురువు అని చెప్పేసి శ్రీనివాస్ చెప్తున్నారు. మరి ఈ పర్టిక్యులర్ ఈ 3 ల్యాబ్స్ గురించి ఇది ఫ్యూచర్ జనరేషన్‌కి ఎటువంటి ఉపయోగాలు కలిగిస్తుంది అని ఏం చెప్తారో ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. Sir, how do you say, I mean, how it will benefit to this new generation in this new education policy, and how do you suggest parents regarding this learning these new technologies? Yeah, thank you. Yeah. As she has introduced myself, Dr. UK Chowdhury.
I'm a professor and advisor, innovation and incubation at CBIT. ఓకే And of course, I know Srinivas for the last 3+ years because we have been interacting and we had the first MOU signed with him and we have been mentoring him for this 3D technology. And if you see this 3D printing technology, and as you asked, why it is important యా and why it is specifically important for students Yeah. and how it is going to help for innovation and incubation. Yeah. See, something is called prototyping. When you get an idea, just you want to convert to a prototype, then what you need to do, you have to manufacture the product. There Yes. are various technologies by which you can manufacture a product. ఎస్ Like something is called, if you want to machine it, it is called subtractive manufacturing. Means I take a volume, I take a material and try to machine out. Maybe I will machine out, then milling, then drilling. All these operations I'll do. Then finally we get the product. ఎస్ But in a 3D additive printing, what I do is it is only depositing the material. It is a additive printing. So it is only because it has got a software, and the software, the 3D image has been fed, and based on that it creates the codes, and based on the codes it will go on depositing the material. Whether you say it is a plastic, whether you say ABS, or whether you say it is like of a resin printing, or you say it is like metal printing. There are various type of materials also that can be used for metal printing, which is going to be the real future for the 3D technology. So one thing I would say is it is a quick method of prototyping, or it is a rapid prototyping by which you are saving time and number of designs you can manufacture. Example I'll give you, a car part you want to make. Then what you have to make a tool, and with that tool you have to bend the seat and you have to make all these things. But the same part with the 3D printing, you want to try it out, it is a very quick. Or you want to make a gear system, you want to see whether the gear system fits inside the gearbox, you want to check. Then in that case you can quickly print a gear with this all completely gear system, connect it, check it thoroughly, it is fitting, it is rotating, and maybe initial some test also you can do it. But suppose it's a metallic gear system, it's all again you have to finally do with the metal. But in a plastic gearing, there are sometimes we'll find a lot of plastic gears, so they can be easily tried with the metallic 3D printing. Particularly when you say about defense product, space technology, there the components are very complex, and it needs a very complex technology to manufacture. That's why when you are innovating, you are trying to develop a product for the first time, then you need to invest a lot of money for manufacturing those kind of a products. So in that case, you want to try it out. First you try it out with a 3D technology, to make a product, make lot of variations, test it, then you go for the final product, or you make a tool, or whatever the process you want to follow, finally you can do. And So in a simple way, this 3D labs is very short and simple manner for manufacturing any products which we would like to present. yes, Yeah, and, and we second- can also customize it. and students, Yeah. as you say, students, how it is helpful. Students get a new idea, and that new idea he wants to try it out. Yeah. Then in that case he makes a drawing, he makes the components, Yes. and he can do the 3D printing himself. Yes. Then he can visualize the product. Yes. Then that, if he is convinced that Mm. yes, this design is fine, he can make some testing, then he goes for actual component manufacturing, and he can think of suppose he wants to improve, he can improve the product, and you go for commercialization. Yes. So this is a good technology which is going to be the future. Students should know about this technology. As you would have seen, no customization. You Yes. told customization. See, if you can see, nowadays coffee is available where your photo is printed on the top. Yes. It is a unique type of thing, no? Yes. And you may not be surprised tomorrow. Certain things, our cells, everything, no, it is getting printed by 3D printing. Yes. So it has got a lot of future, and that too. In fact, we have been advising Srinivas that he should think of this metal technology, Yeah, metal printing. okay. Another application will find, no, you want to construct a house, you can do by 3D printing, Oh. and once you fit the design, quickly all the concrete, everything it will do. So you can quickly build a prototype. Yes. But one thing what you have to see is
it is like you have to need to test. If you make a product with a metal, you need to test it. Suppose it is a static component, you don't have issues. If it is a rotating component, there are many forces which is again to be checked for the component what you have made. And if you see, suppose when you are firing a rocket, the fuel tank, if you see, it is only 4 mm thick or something, and it's a big tank. Manufacturing it's a 4 mm tank with a titanium kind of a alloy. It's very, very difficult, but it can be easily done by 3D 3D printing. So this is what is the technology for the future, and many people will get benefited. That's the reason every college you go, you can find a 3D printer, so that basic things, basic knowledge is given to the student, and they can think of taking it forward. Suppose they join a company where such a thing is required, so they can definitely use that బ్యాంక్ ఎస్ ఎస్. సో సింపుల్ గా చెప్పింది ఏంటి అని అంటే 3D ల్యాబ్స్ ఇప్పటి వరకు కూడా మనం శ్రీనివాస్ గారితో చర్చించింది. సార్ చాలా క్లియర్ గా చెప్పారు. దాంతో పాటు ఇదే క్లియర్ గా మన ఫ్యూచర్ అవ్వబోతుంది. కాబట్టి స్టూడెంట్స్ ఇది నేర్చుకుంటే ఫ్యూచర్ లో ఏదైనా కంపెనీస్ కి జాబ్స్ కి వెళ్ళినా ఏ రకంగానైనా సరే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తొందరగా క్యాచ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి ఆపర్చునిటీస్ చాలా యూజ్ చేసుకోవాలని కూడా మనకి గైడ్ చేయడం జరుగుతుంది. మరి ఈ కథనము ఇదంతా కూడా మీకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించుంటుంది. మీ పేరెంట్స్ మీ పిల్లలందరికీ కూడా ఇటువంటి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ నేర్పించండి. అండ్ మై డియర్ టీచర్స్, మీరు కూడా మీ స్టూడెంట్స్ని అప్పుడప్పుడు ఎగ్జిబిషన్స్కి తీసుకెళ్ళినట్టు కానీ లేదంటే సైన్స్ ఫేర్స్కి వీటిని ఏర్పాటు చేస్తారు కదా, వాటికంటే ముందు ఇటువంటి సంస్థలకు తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళకి కొత్త కొత్త థాట్స్ వస్తాయి. వాళ్ళ థాట్స్ని బట్టి వాళ్ళని మాల్డ్ చేసే అవకాశం ఉంటుంది. సో మరి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం కీప్ వాచింగ్ మ్యాక్ టీవీ. అంటిల్ దెన్ బై బై.